केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं వాగ్భూషణం భూషణం. ఈ శ్లోకం ద్వారా భర్తృహరి ఏమని వివరించారు అంటే, దేవుడు ప్రతి ఒక్కరికి సహజమైన రూపాన్ని ఇచ్చాడు. అయితే ప్రజలు బాహ్యంగా శరీరానికి సుగంధ లేపనాలు పూసుకోవడం, సువాసనలతో కూడిన స్నానం చేయడం, రంగుల దుస్తులు, చంద్రుడిలా మెరిసే ఆభరణాలు, పువ్వులు అలంకరించడం ద్వారా మరింత అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ ఒక వ్యక్తి యొక్క నిజమైన అంతం అతని సంస్కారవంతమైన ప్రవర్తన మరియు మాటల్లో ఉంటుంది. ఒకరు చూడడానికి అందంగా లేకపోయినా వారి ప్రవర్తన మరియు మాటలు ప్రేమగా, దయగా, స్నేహపూర్వకంగా మరియు కరుణతో ఉంటే అందరూ అతన్ని గొప్ప వ్యక్తిగా భావిస్తారు. నిజానికి అన్ని ఆభరణాలు క్షీణిస్తాయి. శుద్ధి చేయబడిన మరియు సంస్కారవంతమైన ప్రసంగం మాత్రమే ఒక వ్యక్తిని గౌరవిస్తుంది. ప్రశాంతమైన మరియు ఉన్నతమైన వాక్కు మనిషికి నిజమైన ఆభరణం మరియు శాశ్వతమైన అలంకారం. బాహ్య అలంకారాలు కంటే విజ్ఞానం, వినయం, మంచి మాటల ద్వారా వచ్చే అంతర్గత సౌందర్యమే గొప్పదని ఋషి తెలియజేశారు.